ఇప్పుడు ఏంటి సార్ అంటే నెక్స్ట్ వన్ హిమాచల్ రీజియన్ అంటున్నాం. హిమాచల్ రీజియన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మీతోటి నేను డిస్కషన్ చేస్తానండి. హిమాచల్ రీజియన్ ఓకే, ఒకసారి చూడండి సార్. హిమాచల్ రీజియన్ అనగానే చూడండి మా ఒకటి వన్ ఈజ్ హిమాచల్ హిమాచల్ అంటున్నాం. ఇక హిమాచల్ని ఇంకొక పేరుతో ఏమంటారు సార్ అంటే హిమాచల్ని లెస్సర్ హిమాలయాస్ అంటారు. లెస్సర్ హిమాలయాస్ అని పిలవడం జరుగుతుంది. లెస్సర్ హిమాలయాస్ అంటారండి. అంటే నిమ్న హిమాలయాలు అని అర్థం. లెస్సర్ హిమాలయాస్ అంటారు. వీటి యొక్క హైట్ వచ్చేసి ఇన్ బిట్వీన్ 3700 మీటర్స్ టు 4500 మీటర్స్. 3700 మీటర్స్ టు 4500 మీటర్స్ సరాసరి ఎత్తండి. 3700 మీటర్స్ టు 4500 మీటర్స్ యావరేజ్ హైట్. ఈ యొక్క హిమాచల్ రీజియన్ దేనికి బాగా ఫేమస్ సార్ అంటే టెంపరేట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్. టెంపరేట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అంటే టెంపరేట్ ఎవర్ గ్రీన్ అంటే సమశీతోష్ణ మండల అడవులకి, అంటే ఎప్పుడు గ్రీనరీగా ఉంటాయి. అంటే కోల్డ్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెరుగుతాయి సార్ ఈ అడవులు. ఎస్, ఇప్పుడు చూడండి టెంపరేట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అన్నాం. టెంపరేట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్, ఈ టెంపరేట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి మీకు మాకు జనరల్గా ఇదంతా మంచు కొండలు సార్. మీకు ఇక్కడ ఈ భాగంలో వచ్చేసి టెంపరేట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్, ఇదంతా మొత్తం ఎక్కడ చూసినా మీకు అడవులు సార్. టెంపరేట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ ఓకేనా. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. టెంపరేట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ ఓకేనా. ఎస్, యావరేజ్ హైట్ ఎంత 3700 మీటర్స్ టు 4500 మీటర్స్. బేసికల్గా ఈ యొక్క హిమాచల్ రీజియన్ వచ్చేసి హిమాచల్ అనేది ఇలా ఉంది. ఇది కూడా అర్ధచంద్రాకారంలో ఇలా ఉంటాయి సార్. ఇక్కడ నుంచి ఇంతవరకు ఇలా విస్తరించి ఉన్నాయి. వీటిని ఎక్కడెక్కడ ఏమంటారో ఒక్కసారి చూడండి ప్లీజ్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏమంటారంటే పీర్ పంజాల్ రేంజ్ అంటారండి. పీర్ పంజాల్ రేంజ్ అంటారు. పీర్ పంజాల్ పర్వత శ్రేణి అంటారు. ఎక్కడమ్మా ఇది? జమ్మూ అండ్ కాశ్మీర్లో పీర్ పంజాల్ రేంజ్ అంటారు. అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే హిమాచల్ రీజియన్ అనేది ఇక్కడ నుంచి ఇంతవరకు ఉంది. లోకల్గా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారు, ఒక్కో దగ్గర ఒక్కో పేరుతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో పీర్ పంజాల్ రేంజ్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏమంటున్నారంటే దౌల్దార్ రేంజ్ అంటున్నారు. దౌల్దార్ రేంజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. దౌల్దార్ అంటే ఈ పీర్ పంజాల్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఈ యొక్క హిమాచల్ ఏమంటున్నారంటే దౌల్దార్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరీ హిమాలయాస్ అంటున్నారు. ముస్సోరీ హిమాలయాస్ ఇన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరీ హిమాలయాస్ అంటున్నారు. నెక్స్ట్ వన్ అస్సాం రాష్ట్రంలో ఏమంటున్నారంటే ఇన్ అస్సాం కచార్ హిల్స్ ఇన్ అస్సాం రాష్ట్రంలో కచార్ కొండలు అంటున్నారు. కచార్ హిల్స్ అని అస్సాం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటున్నారంటే మిష్మి హిల్స్ అంటున్నారు. సరే, ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీరు ఇంతటితో ఆపేసేయండి మా. ఇంకొకటి ఏం రాస్తారంటే నేపాల్లో వచ్చేసి ఏమంటున్నారంటే నేపాల్ కంట్రీ మహాభారత రేంజెస్ అంటున్నారు. మహాభారత రేంజ్
ఈ నేపాల్ కంట్రీలో మహాభారత రేంజ్ అంటున్నారు. చూడండి ఇక్కడ మీరు క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది. అంటే ఇక హిమాచల్ని ఒక దగ్గర ఒక పేరుతో పిలుస్తలేరు, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఏం నేమ్స్ ఉన్నాయి సార్ హిమాచల్ కంటే? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏమో పిర్పంజాల్ అంటున్నారు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దౌల్దార్ అంటున్నారు, అదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరీ హిమాలయాస్ అంటున్నారు. నెక్స్ట్ వన్ అస్సాం కచార్ అంటున్నారు, నేపాల్లో మహాభారత రేంజెస్ అంటున్నారు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. నేమ్ ఆఫ్ ద స్టేట్, నేమ్ ఆఫ్ ద మౌంటైన్ రేంజ్, నేమ్ ఆఫ్ ద స్టేట్, నేమ్ ఆఫ్ ద మౌంటైన్ రేంజ్, మ్యాచ్ ద ఫెయిర్, జతపరచండి అని క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా చక్కగా చెప్తున్నా, మీరు అర్థమై ఇంకా మీకు మొత్తం పర్వతాలు దించేస్తున్నా. ఎప్పుడైనా చెట్లు ఎలా ఉంటాయి, గ్రీనరీగా ఉంటాయి కాబట్టి గ్రీనరీ సింబల్ యూజ్ చేశాను. ఇంతకన్నా మనం చెప్పలేము సార్ ఇంకా. ఓకేనా? క్లియర్గా మీకు డిస్కషన్ చేస్తున్నాను. కాబట్టి వన్ ఈజ్ పిర్పంజాల్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ దౌల్దార్ రేంజ్, ఇన్ ఉత్తరాఖండ్ ముస్సోరీ హిమాలయాస్, నెక్స్ట్ వన్ అస్సాం కచార్, ఇన్ నేపాల్ మహాభారత రేంజ్ అంటున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమాచల్ రీజియన్. ఓకేనమ్మా? ఎస్. ఇప్పుడు మీరు ఏం రాస్తారంటే హిమాచల్ రీజియన్ ఈజ్ అ ఫేమస్ ఫర్ హిల్ స్టేషన్స్ అని రాయండి. ఇది వేసవి విడుదలకు ప్రసిద్ధి. హిమాచల్ రీజియన్ ఈజ్ అ ఫేమస్ ఫర్ హిల్ స్టేషన్స్. హిమాద్రి రీజియన్ హిమాచల్ రీజియన్ ఈజ్ అ ఫేమస్ ఫర్ దేనికి బాగా ఫేమస్ సార్ హిమాచల్ రీజియన్ అనేది? ఇక హిమాచల్ రీజియన్ ఈజ్ అ ఫేమస్ ఫర్ హిల్ స్టేషన్స్, అంటే వేసవిలో చల్లగా ఉండే ప్రాంతాలు. హిల్ స్టేషన్స్ వేసవి విశ్రాంతి స్థావరములకు బాగా ఫేమస్. హిల్ స్టేషన్స్కి బాగా ఫేమస్. హిమాచల్ రీజియన్ ఈజ్ అ ఫేమస్ ఫర్ హిల్ స్టేషన్స్. ఓకేనా? హిమాచల్ రీజియన్ ఈజ్ అ ఫేమస్ ఫర్ హిల్ స్టేషన్స్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సరే, ఇంకొకటి ఏంటి అంటే ఒక చిన్న టేబుల్ తయారు చేసుకోవాలి. మీరు ఏం తయారు చేసుకోవాలి సార్ అంటే నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ నేమ్ ఆఫ్ ద హిల్ స్టేషన్. నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ నేమ్ ఆఫ్ ద హిల్ స్టేషన్ అంటే వేసవి విశ్రాంతి స్థావరం. నేమ్ ఆఫ్ ద హిల్ స్టేషన్. ఒకే రాష్ట్రము తర్వాత హిల్ స్టేషన్ ఎక్కడ ఏమేమి ఉందో అనేది ఒకసారి మనం చూడండి. నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ నేమ్ ఆఫ్ ద హిల్ స్టేషన్. ఒకటి ఫస్ట్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ. అండి, J&K. జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీలో వచ్చేసి ఏంటో చూడండి. జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీలో వచ్చేసి హిల్ స్టేషన్స్ అక్కడ రాయండి. గుల్మార్గ్ అని రాసుకోండి. గుల్మార్గ్ హిల్ స్టేషన్. ఓకే, హిల్ స్టేషన్ గుల్మార్గ్ హిల్ స్టేషన్. నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్ అంటున్నాం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాసుకోండి మా. సిమ్లా, మనాలి, డల్హౌసీ, కులు అండ్ కాంగ్రా వ్యాలీస్, నెక్స్ట్ వన్ ధర్మశాల. ఇవన్నీ కూడా హిల్ స్టేషన్స్ అండి. ఇవి దీస్ ఆర్ హిల్ స్టేషన్స్. ఏమేమి ఉన్నాయి సార్? సిమ్లా, మనాలి, డల్హౌసీ, కులు అండ్ కాంగ్రా అండ్ ధర్మశాల. ఇవి అన్నీ హిల్ స్టేషన్స్. అంటే వేసవిలో చల్లగా ఉండేటమ్మా. అవి వేసవిలో చల్లగా ఉంటుంది ఇక్కడ, అందుకనే ఆ మాట రాశాను. సిమ్లా. నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్. మరి ఉత్తరాఖండ్లో వచ్చేసి ఏమున్నాయో చూడండి. ఉత్తరాఖండ్లో ముస్సోరీ, నైనిటాల్, అల్మోరా అండ్ రాణిఖేట్.
రాణి ఖేట్, ఇవన్నీ వేసవి విశ్రాంతి స్థావరాలు సార్. ముస్సోరీ, నైనిటాల్, అల్మోరా, రాణిఖేట్ అండ్ డెహ్రాడూన్. దీస్ ఆర్ హిల్ స్టేషన్స్. ఇవన్నీ వేసవి విశ్రాంతి స్థావరాలు. దీస్ ఆర్ హిల్ స్టేషన్స్. ఓకేనా. ఉత్తరాఖండ్ తర్వాత నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్ అని రాయండి. వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. వెస్ట్ బెంగాల్లో మీకు అందరికీ తెలుసు డార్జిలింగ్. విన్నారా సార్? డార్జిలింగ్ వేసవి విశ్రాంతి స్థావరం డార్జిలింగ్. చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇవి మీరు ఖచ్చితంగా ఈ టేబుల్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ టేబుల్. ఓకే, క్లియర్? ఎస్. ఓకే, నెక్స్ట్ ఏం డిస్కషన్ చేద్దామంటే దీని తర్వాత నెక్స్ట్ వన్ శివాలిక్. శివాలిక్ గురించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క శివాలిక్ రేంజెస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. వన్ ఈజ్ శివాలిక్ అంటున్నాం, శివాలిక్ మౌంటైన్స్, శివాలిక్ పర్వత శ్రేణులు అంటున్నాం. శివాలిక్ మౌంటైన్స్, శివాలిక్ పర్వత శ్రేణి. ఏంటి ఈ శివాలిక్ రేంజెస్? దీని యొక్క ఆవరేజ్ హైట్ చూడండి, 900 meters to 1100 meters. 900 meters to 1100 meters సరాసరి ఎత్తు. ప్రతిదానికి చెప్పుకుంటూ వస్తున్నా. 900 meters to 1100 meters శివాలిక్ అనేది బేసికలీ ఎలా అంటే ఇట్ ఈస్ కవర్డ్ విత్ ట్రాపికల్ moisture, deciduous forests అంటే ట్రాపికల్ మాయిశ్చర్ డిసిడియస్ ఫారెస్ట్ చేత చుట్టబడి ఉంటాయి, ఏర్పడి ఉంటాయి. అంటే దీని తెలుగులో ఏమంటారంటే ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు, ట్రాపికల్ మాయిశ్చర్ డిసిడియస్ ఫారెస్టస్ అంటారు. ఓకేనా? ఎస్. ఈ శివాలిక్ రేంజెస్ని ఇవి కూడా ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కూడా ఇలా అర్ధచంద్ర ఆకారంలో ఇలా విస్తరించి ఉన్నాయి. చూడండి, ఇంతవరకు ఇలా విస్తరించి ఉన్నాయి. ఫ్రమ్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ డైరెక్షన్, వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వరకు ఉన్నాయి. ఓకేనమ్మా? మరి ఇక్కడ ఎక్కడ ఏమంటారో ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఏమంటారు అనేది మనకు తెలియాలి. ఫస్ట్ వన్ ఏం రాసుకోవాలంటే వన్ ఈజ్ జనరల్గా మనం ఏం చెప్పుకోవాలంటే ఫస్ట్ వన్ ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ హిల్స్ అంటారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏమంటారమ్మా వీటిని? జమ్మూ హిల్స్ అని పిలుస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ హిల్స్ అంటారు. వన్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ హిల్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఇన్ ఉత్తరప్రదేశ్, యూపీ. ఇన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏమంటారంటే దుధ్వా హిల్స్ అంటారు. దుధ్వా హిల్స్ ఇన్ ఉత్తరప్రదేశ్, యూపీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దుధ్వా కొండలు అంటారు. దుధ్వా హిల్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ చూడండి మా, ఇక్కడ మీరు జనరల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అది సార్ అంటే ఉత్తరాఖండ్, సిక్కిం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్కింలో వచ్చేసి నాగటిబ్బా హిల్స్ అని సిక్కింలో ఉంటారు. నాగటిబ్బా హిల్స్ ఇన్ సిక్కిం. నెక్స్ట్ వన్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏమంటారో ఒకసారి చూడండి. ఇన్ అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటారు? బాను కమన్ ఏమంటారు చెప్పాలా? ఏమంటారు సార్ అంటే ఇక్కడ ఏమంటారంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏమంటారమ్మా? ఇక్కడ వచ్చేసి పాట్కాయ్ హిల్స్ అంటారు.
ఏమంటారమ్మా, పాట్కాయ్ హిల్స్ అంటారు. అక్కడ మనకి ఏం చెప్పాము మీకు, ఇక్కడ చూడండి ప్రీవియస్ పేజ్లో ఏం చెప్పాను, ఇక్కడ చూడండి. వన్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏమంటారు, ఎస్ ఓకే. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే వన్ ఈజ్ ఓకే శివాలిక్ రేంజెస్ని పాట్కాయ్ హిల్స్ అంటారు. ఏమంటారమ్మా, పాట్కాయ్ హిల్స్ అంటారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇంకొక పేరు ఏమని పిలుస్తారంటే మిష్మి హిల్స్ అని కూడా అంటారండి. మిష్మి హిల్స్. రష్మి అని రాశారు, రష్మి కాదు. శివాలిక్ కొండలు ఇంక్రీజ్ అవుతాయి. ఆ ఇంక్రీజ్ అయినప్పుడు ఇప్పుడు నేను చెప్తా ఒక మాట ఏంటంటే రెండు మెర్జ్ అవుతాయి, ఎక్స్టెండ్ అవుతాయి. ఎక్స్టెండ్ అయిన తర్వాత ఏమంటారనేది మీకు నేను ఇప్పుడు చెప్తా, ఓకేనా. ఇది మీరు ఇంతవరకు ఇలా రాసుకున్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్పాలి మీకు. ఇది ఇంక్రీజ్ అయ్యేది మీకు నేను చెప్తా, ఎక్స్టెండ్ అయ్యేది చెప్తాను, కొంచెం ఆగాలి, ఓకేనా. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ల్యాండ్ ఫామ్స్ బిలో ద శివాలిక్ హిల్స్ అని రాసుకోవాలి. ల్యాండ్ ఫామ్స్ బిలో ద శివాలిక్ పర్వత శ్రేణి దిగువ భాగంలో ఉన్న భూస్వరూపాలు ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. బిలో ద శివాలిక్ హిల్స్, ల్యాండ్ ఫామ్స్ బిలో ద శివాలిక్ రేంజ్ అంటున్నాం. ల్యాండ్ ఫామ్స్ బిలో ద శివాలిక్ రేంజ్, వెరీ 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 ఇంపార్టెంట్, ఓకే నగేష్. ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్స్ బిలో ద శివాలిక్ రేంజ్, ఒంగోలు, ఓకేనా. కొన్ని ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి, ఏంటో అవి ఒకసారి చూడండి. ఎస్, దానికన్నా ముందు మనం ఒక మ్యాప్ వేసుకోవాలి, మంచిగా నీట్గా ఒక మ్యాప్ వేయాలి ఖచ్చితంగా. ఇక్కడ మనం అలా చూపిస్తేనే దానికి అందం, అపురూపం. ఓకే, ఇప్పుడు చూడండి ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్స్ బిలో ద శివాలిక్ రేంజ్ అన్నాం. ఏముంటాయి సార్ ఒకసారి చెప్పండి సార్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్స్ బిలో ద శివాలిక్ రేంజ్, మీరు ఇలానే వేసుకోవాలి సార్. ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్స్ బిలో ద శివాలిక్ రేంజ్, ఇది శివాలిక్ రేంజ్, ఓకేనా. ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్స్ బిలో ద శివాలిక్ రేంజ్ అన్నప్పుడు చూడండి ఇక్కడ, ఓకేనా. ఇది మీరందరూ కూడా వేసుకోవాలి. ఇదేమో శివాలిక్ ఆ పర్వత శ్రేణి, శివాలిక్ రేంజ్ అంటున్నాం. ఏంటండి ఇది శివాలిక్ రేంజ్, శివాలిక్ పర్వత శ్రేణి. ఈ శివాలిక్ పర్వత శ్రేణి ఎలా ఉంటే శివాలిక్ పర్వత శ్రేణి వద్ద ఏర్పడిన ల్యాండ్ ఫామ్స్ చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో, ఓకేనా. ఆ ల్యాండ్ ఫామ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ దే అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివాలిక్ పర్వత శ్రేణి యొక్క దిగువ భాగంలో ఉన్న ల్యాండ్ ఫామ్స్ ఒకటి మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే వన్ ఈజ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనే దానిపై ఒకసారి చూడండి. వన్ ఈజ్ ఓకేనా, ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే ఇక్కడ ఇంకా కొన్ని భూస్వరూపాలు ఇక్కడ ఏర్పడి ఉన్నాయి. ఎస్, ఇవే ల్యాండ్ ఫామ్స్. ఎలా ఉన్నాయి సార్ అంటే ఒకటి చూడండి ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్స్ బిలో ద శివాలిక్ మౌంటైన్స్ అన్నప్పుడు వన్ ఈజ్ బబర్ అంటున్నాం. బబర్ అంటున్నాం. నెక్స్ట్ వన్ నెంబర్ 2 ఈజ్ టెరాయ్ అంటున్నాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ బంగర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఖదర్, ఓకేనా. ఇలా ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి, ఓకేనా. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీస్ ఆర్ ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్స్ బిలో ద శివాలిక్ రేంజ్. శివాలిక్ పర్వత శ్రేణి దిగువ భాగంలో ఉన్న భూస్వరూపాలు ఎలా ఉన్నాయి అనే దానిపై మీకు నేను ఇలా డిస్కషన్ చేశాను, ఓకేనా. ఎస్, ఇలానే ఉంటుంది.
కాబట్టి ఒకటి ఏంటి సార్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటారు. ఒకటి బబర్ అంటే ఏంటి సార్ అంటే బబర్ మీన్స్ బ్లాక్ గ్రావెల్ డిపోజిషన్ ఈజ్ నోన్ యాజ్ బ్లాక్ గ్రావెల్ డిపోజిషన్ అంటే నల్ల రాతి చేత ఏర్పడిన భూస్వరూపం. బ్లాక్ గ్రావెల్ డిపోజిషన్ ఈజ్ నోన్ యాజ్ బబర్. చూడండి సార్, బ్లాక్ గ్రావెల్ డిపోజిషన్ ఈజ్ నోన్ యాజ్ బాబర్, నాట్ బాబర్, బబర్. బాబర్ అక్బర్ ఉమయూన్ కాదు, బబర్. బ్లాక్ గ్రావెల్ డిపోజిషన్, నల్ల రాతి చేత ఏర్పడిన భూస్వరూపం. మరి టెరాయ్ అంటే ఏంటి సార్ అంటారు. టెరాయ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెరాయ్ అంటే టెరాయ్ ఈజ్ నథింగ్ బట్ మార్సీ సాయిల్స్ ఆర్ వెట్లాండ్స్. మార్సీ సాయిల్స్ ఆర్ వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు ఆరు బురద నేలలు. మార్సీ సాయిల్స్ ఆర్ వెట్లాండ్స్, చిత్తడి నేలలు ఆరు బురద నేలలు. వీటి మనం ఏమంటామంటే చిత్తడి నేలలు ఆరు బురద నేలని టెరాయ్ అంటారు. టెరాయ్. నెక్స్ట్ వన్ బంగర్ అన్నారు. ఇక్కడ ఏంటి సార్ బంగర్ అంటే ఏంటి సార్ అంటారు. బంగర్ మీన్స్ ఓల్డర్ అల్యూవియల్ సాయిల్స్. ఓల్డర్ అల్యూవియల్ సాయిల్స్. ఓల్డర్ అల్యూవియల్ సాయిల్స్ అంటున్నాం. ఓల్డర్ అల్యూవియల్ సాయిల్స్ అంటే ఏంటంటే ఓల్డర్ అల్యూవియల్ సాయిల్స్ అంటే పురాతన ఒండ్రు మైదానాలు, పురాతన ఒండ్రు మట్టి. ఓల్డర్ అల్యూవియల్ సాయిల్స్ అంటారు. ఓకేనా? ఎస్. కదర్ అంటే ఏంటి సార్ అంటారు. కదర్ మీన్స్ న్యూ ఇయర్ అల్యూవియల్ సాయిల్స్, నవీన వండలి నేలలు. న్యూ ఇయర్ అల్యూవియల్ సాయిల్స్, న్యూ ఇయర్ అల్యూవియల్ సాయిల్స్. వీటిని ఏమంటారంటే నవీన వండలి నీళ్ళలు అంటారు. మీరు ఇలానే గుర్తుపెట్టుకోవాలి మాస్టర్. వెరీ 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 ఇంపార్టెంట్. మీకు ఏమంటాడంటే శివాలిక్ పర్వత శ్రేణి యొక్క దిగువ భాగంలో ఉన్న ల్యాండ్ ఫామ్స్ని ఆర్డర్లో పెట్టమంటాడు. ఆర్డర్లో పెట్టండి అంటే మీకు ఈ ఆర్డర్ తెలిసినాలి. ఫస్ట్ బబర్ వస్తుంది, తర్వాత టెరాయ్ వస్తుంది, థర్డ్ వన్ బంగర్ వస్తుంది, ఫోర్త్ వన్ కదర్ వస్తుంది అనేది. ఓకేనా మాస్టర్? లింగం, నగేష్. కాబట్టి దీస్ ఆర్ ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్స్ బిలో ద శివాలిక్ రేంజ్. శివాలిక్ పర్వత శ్రేణి దిగువ భాగంలో ఉన్న ల్యాండ్ ఫామ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎస్. ఇప్పుడు మీరు ఒక చిన్న పాయింట్ రాయండి. హిమాచల్ అండ్ శివాలిక్ రేంజెస్, హిమాచల్ అండ్ శివాలిక్ రేంజెస్ ఎక్స్టెన్షన్, హిమాచల్ అండ్ శివాలిక్ ఎక్స్టెన్షన్, హిమాచల్ అండ్ శివాలిక్ ఎక్స్టెన్షన్, హిమాచల్ అండ్ శివాలిక్ ఎక్స్టెన్షన్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా. నార్త్ ఈస్టర్న్ ఇండియా, ఈశాన్య భారతదేశంలో కూడా ఇవి ఎక్స్టెన్షన్ అయి ఉన్నాయి. ద హిమాచల్ అండ్ శివాలిక్ రేంజెస్ ఎక్స్టెన్షన్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా, ఈశాన్య భారతదేశం. హియర్ ఇక్కడ ఏమంటారో ఒకటి రాసుకోండి. హియర్ దీస్ మౌంటైన్స్ ఆర్ నోన్ యాజ్, హియర్ దీస్ మౌంటైన్స్ ఆర్ నోన్ యాజ్ ఈస్టర్న్ హిమాలయాస్ ఆర్ పూర్వాంచల్ మౌంటైన్స్. ఈస్టర్న్ హిమాలయాస్, ఈస్టర్న్ హిమాలయాస్ ఆర్ పూర్వాంచల్ మౌంటైన్స్. ఈస్టర్న్ హిమాలయాస్ ఆర్ పూర్వాంచల్, ఈస్టర్న్ హిమాలయాస్ ఆర్ పూర్వాంచల్ మౌంటైన్స్ అంటారు. ఈ పాయింట్ అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈస్టర్న్ హిమాలయాస్ ఆర్ పూర్వాంచల్. పూర్వ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పూర్వ? పూర్వ ఈజ్ నథింగ్ బట్ ఈస్ట్, తూర్పు అని అర్థం. ఈస్టర్న్ హిమాలయాస్ ఆర్ పూర్వాంచల్ మౌంటైన్స్. ఇక్కడ చూడండి, ఈస్టర్న్ హిమాలయాస్ ఆర్ పూర్వాంచల్ మౌంటైన్స్. ఇక్కడ మీరందరూ కూడా ఖచ్చితంగా ఒకటి రాసుకోవాలండి. ఒకటి నేమ్ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్రం పేరు, నేమ్ ఆఫ్ ద ఈస్టర్న్ హిమాలయాస్, 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 నేమ్ ఆఫ్ ద ఈస్టర్న్ హిమాలయాస్. ఓకేనా? నేమ్ ఆఫ్ ద ఈస్టర్న్ హిమాలయాస్. నగేష్, ఓకేనా? క్లియర్? ఒకసారి కింద రాసుకోండి అందరూ. ఏం రాస్తారంటే వన్ ఈజ్
వన్ ఇస్ ఫస్ట్ వన్ నేమ్ ఆఫ్ ద స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ అని రాయండి. అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. డాప్లా హిల్స్, డాప్లా హిల్స్, డాప్లా కొండలు. వన్ ఈజ్ డాప్లా హిల్స్ అని. నెక్స్ట్ వన్ పాట్కాయ్ హిల్స్ అని, పాట్కాయ్ హిల్స్ అంటారు. డాప్లా హిల్స్ అండ్ పాట్కాయ్ హిల్స్. నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నాగాల్యాండ్, నాగాల్యాండ్, నాగా హిల్స్, నాగా హిల్స్ ఇన్ నాగాల్యాండ్. నెక్స్ట్ వన్ మణిపూర్, మణిపూర్, మణిపూర్ హిల్స్, మణిపూర్ హిల్స్. ఓకే, మిజోరాం, మిజోరాం స్టేట్. మిజోరాంలో వచ్చేసి మిజో హిల్స్ ఆర్ లుషాయ్, మిజో హిల్స్ ఆర్ లుషాయ్ హిల్స్, మిజో హిల్స్ ఆర్ లుషాయ్ హిల్స్. నాగాల్యాండ్ నాగా హిల్స్, మణిపూర్ మణిపూర్ హిల్స్, మిజోరాం మిజో హిల్స్ ఆర్ లుషాయ్ హిల్స్. నెక్స్ట్ వన్ అస్సాం, అస్సాం రాష్ట్రంలో అసోం, ఇన్ అసోం స్టేట్, ఇన్ అసోం స్టేట్. అస్సాం రాష్ట్రంలో ఏమంటారు సార్ అస్సాంలో? అస్సాంలో వచ్చేసి మిక్కిర్ హిల్స్, మిక్కిర్ హిల్స్ అండ్ మిక్కిర్ హిల్స్ అండ్ బరైల్ హిల్స్, బరైల్, మిక్కిర్ హిల్స్ అండ్ బరైల్ హిల్స్. నెక్స్ట్ వన్ ఈజ్ మేఘాలయ, మేఘాలయ స్టేట్, గారో, కాశీ అండ్ జయంతియా, గారో కాశీ అండ్ జయంతియా హిల్స్. ఇన్ అస్సాం మిక్కిర్ హిల్స్ అండ్ బరైల్ హిల్స్. నెక్స్ట్ వన్ ఇన్ మేఘాలయ స్టేట్ గారో, కాశీ అండ్ జయంతియా హిల్స్, గారో, కాశీ అండ్ జయంతియా హిల్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా సార్? ఓకేనా? ఎస్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాయండి. ఆన్ ద బేసిస్ ఆఫ్ హిమాలయన్ రివర్స్, ఆన్ ద బేసిస్ ఆఫ్ హిమాలయన్ రివర్స్, హిమాలయ నదులను ఆధారంగా చేసుకొని, ఆన్ ద బేసిస్ ఆఫ్ హిమాలయన్ రివర్స్, హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ, హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ, Himalayan mountains are classified into these categories. అంటే ఇన్ని రకాలుగా వర్గీకరించవచ్చును. ఫర్ ద బేసిస్ ఆఫ్ హిమాలయన్ రివర్స్, హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. ఒకటి ఫస్ట్ వన్ మీరు ఇక్కడ ఏం రాసుకోవాలంటే వన్ ఈజ్, చూడండి ఫస్ట్ వన్ మీరు ఏం రాస్తారంటే వన్ ఈజ్ పంజాబ్ హిమాలయాస్ ఆర్ కాశ్మీర్ హిమాలయాస్ అండ్ అమ్మా, పంజాబ్ హిమాలయాస్ ఆర్ కాశ్మీర్, పంజాబ్ హిమాలయాస్ ఆర్ కాశ్మీర్ హిమాలయాస్, పంజాబ్ హిమాలయాస్ ఆర్ కాశ్మీర్ హిమాలయాస్ అంటున్నాం. వన్ ఈజ్ పంజాబ్ హిమాలయాస్ ఆర్ కాశ్మీర్ హిమాలయాస్. ఇక్కడ చూడండి, ఈ పంజాబ్ హిమాలయాస్ ఆర్ కాశ్మీర్ హిమాలయాస్ అనేవి ఎక్కడున్నాయంటే, దీస్ హిల్స్ లైస్ బిట్వీన్, పంజాబ్ హిల్స్ ఆర్ కాశ్మీర్ హిమాలయాస్ లైస్ బిట్వీన్, పంజాబ్ హిమాలయాస్ ఆర్ కాశ్మీర్ హిమాలయాస్ లైస్ బిట్వీన్, లైస్ బిట్వీన్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఇండస్ అండ్ జీలం రివర్, ఇండస్ అండ్ జీలం రివర్స్, ఇండస్ మరియు జీలం నదుల మధ్య ఉండే వాటిని ఏమంటారంటే పంజాబ్ హిమాలయాస్ ఆర్ కాశ్మీర్ హిమాలయాస్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్.
కాబట్టి పంజాబ్ హిమాలయాస్ ఆర్ కాశ్మీర్ హిమాలయాస్ లైస్ బిట్వీన్ దీస్ రివర్స్ అంటాడు, జీలం అండ్ ఇండస్ రివర్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ నెంబర్ 2 ఈజ్ కుమయున్ హిమాలయాస్ అన్నాయండి సార్. కుమయున్ హిమాలయాస్, కుమయున్ హిమాలయాస్ అంటున్నాం. కుమయున్ హిమాలయాస్ ఎక్కడున్నాయో ఒకసారి చూడండి. కుమయున్ హిమాలయాస్, ద కుమయున్ హిమాలయాస్ లైస్ బిట్వీన్, ఓకేనమ్మా, ద కుమయున్ హిమాలయాస్ లైస్ బిట్వీన్ సట్లెజ్ అండ్ కాళీ రివర్స్, కుమయున్ హిమాలయాస్. ఓకేనా? సట్లెజ్ అండ్ కాళీ రివర్స్, కుమయున్ హిమాలయాస్. ఓకే. నెక్స్ట్ వన్ నేపాల్ హిమాలయాస్, నేపాల్ హిమాలయాస్ అంటున్నాం. ఇవి ఎక్కడ ఉన్నాయి సార్ అంటారు. నేపాల్ హిమాలయాస్ లైస్ బిట్వీన్ కాళీ అండ్ తీస్తా రివర్స్, కాళీ అండ్ తీస్తా రివర్స్, కాళీ అండ్ తీస్తా రివర్స్. నెక్స్ట్ వన్ అస్సాం హిమాలయాస్, అస్సాం హిమాలయాస్ ఎక్కడున్నాయి సార్? అస్సాం హిమాలయాస్ లైస్ బిట్వీన్ టీస్టా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్, టీస్టా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్, అంటే తీస్తా మరియు బ్రహ్మపుత్ర నదుల మధ్య ఉన్నాయండి. టీస్టా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్, టీస్టా బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్నాయండి. టీస్టా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్. ఓకేనమ్మా, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇక్కడ ఎక్కడే కానీ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ లేకుండా పర్ఫెక్ట్. కాబట్టి ఇవన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు నేనేం చెప్తున్నానంటే నెక్స్ట్ వన్ ఈజ్ పెనిన్సులర్ అప్లాండ్, ద్వీపకల్ప పీఠభూమి అని రాసుకోండి. పెనిన్సులర్ అప్లాండ్. సరే, మీరు ఇంకా అది చూడాలా, ఇది ఏముందో అక్కడేముందో అనేది చూడాల్సిన అవసరం లేదు. ఇంత మంచిగా నీట్గా మ్యాప్ వేసి మీకు ఎక్కడ ఏముంటుందో అనేది క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి చూపించాను. ఓకేనా? ఇంకా మీరు 10 బుక్కులు ఎదుకులాడితే అంతా అదే ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ గురి కాకుండా మంచిగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చదువుకోవాలి. ఓకేనా మాస్టర్? ఏమా మీరేమా? ఎస్, ఇద్దరు. నెక్స్ట్ వచ్చేసి పెనిన్సులర్ అప్లాండ్ ఆర్ పెనిన్సులర్ ప్లాట్యూ, ద్వీపకల్ప భారతదేశం ఆర్ ద్వీపకల్ప పీఠభూమి అనే దాని గురించి. పెనిన్సులర్ అప్లాండ్ ఆర్ పెనిన్సులర్ ప్లాట్యూ, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ పెనిన్సులర్ అప్లాండ్ ఆర్ పెనిన్సులర్ ప్లాట్యూ అంటున్నాం కదా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం డిస్కషన్ చేస్తామో చూడండి. ఈ పెనిన్సులర్ అప్లాండ్ అంటున్నాం, పెనిన్సులర్ ప్లాట్యూ ఆర్ పెనిన్సులర్ పీఠభూమి, పెనిన్సులర్ ఇండియా ఆర్ పెనిన్సులర్ ప్లాట్యూ. ఇక్కడ చూడండి, ఒక్కటే మాట మనకు వాడు అడిగేది ఎలా విషయాలు అడుగుతాడు సార్ అంటే, పెనిన్సులర్ ప్లాట్యూ అనేది ఇది ఎలాంటిది సార్ అంటే, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్ యాజ్ పర్ ఏరియా వైజ్, ఏరియా వైజ్ అంటే వైశాల్య రీత్యా, యాజ్ పర్ ఏరియా వైజ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్, యాజ్ పర్ ఏరియా వైజ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్, యాజ్ పర్ ఏరియా వైజ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్. ఇండియాలో అతిపెద్ద భూస్వరూపం ఏదని క్వశ్చన్ అడిగితే యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్, అంటే హిమాలయాల కన్నా పెద్దది సార్ ఇది. ఇట్ ఈస్ బిగ్గర్ దాన్, యాజ్ పర్ ఏరియా వైజ్ ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ హిమాలయన్ రేంజ్. హిమాలయాల కంటే పెద్దదే ఇది పెనిన్సులర్ ప్లాట్యూ. అందువల్లే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్ ఇన్ ఇండియా అన్నాం.
ఏరియా వచ్చేసి ఎంత సార్ అంటే 16 lakhs స్క్వేర్ కిలోమీటర్స్, 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం సార్. 16 lakhs స్క్వేర్ కిలోమీటర్స్. హిమాలయాలు 5 lakhs అని చెప్పాను, కానీ ఇది ఎంత సార్ 16 lakhs. ఎప్పుడు ఫార్మేషన్ ఎప్పుడు జరిగిందో ఒకసారి చూడండి. ద ఫార్మేషన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ అంటున్నాం. ద ఫార్మేషన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ వన్ ఇస్. ద ఫార్మేషన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ద ఫార్మేషన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ అన్నాం. ఎప్పుడు ఏర్పడింది సార్ ఇది? ద ఫార్మేషన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ అనగానే ఇది వచ్చేసి ప్రీ క్యాంబ్రియన్ ఎరా. ప్రీ క్యాంబ్రియన్ ఎరా, ప్రీ క్యాంబ్రియన్ యుగంలో ఏర్పడింది సార్. జనరల్లీ ఎప్పుడు ఫార్మేషన్ జరిగిందండి ఇది? ప్రీ క్యాంబ్రియన్ ఎరా, ప్రీ క్యాంబ్రియన్ యుగంలో ఏర్పడింది. అంటే ప్రీ క్యాంబ్రియన్ ఎరా అంటే ఏంటి సార్ అంటే 250 million years, 250 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది మా 250 million years. 1 మిలియన్ అంటే 10 లక్షలు సార్. 250 million years, 250 million years అంటే 250 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇది ఫార్మేషన్ జరిగింది. 250 million years, 1 million = 10 lakhs. 250 million years ఓల్డ్ ఫార్మేషన్. ఈ పెనిన్సులర్ ప్లాట్యూని బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అంటే చిన్న చిన్నగా ముక్కలు చేస్తే చాలా ఉన్నాయి పార్ట్లు, కానీ బ్రాడ్లీ అంటే స్థూలంగా వర్గీకరిస్తే 2 మాత్రమే. అక్కడ రాయండి. పెనిన్సులర్ ప్లాట్యూ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. పెనిన్సులర్ ప్లాట్యూ అంటున్నాం. ఈ పెనిన్సులర్ ప్లాట్యూ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్ అండి? దెర్ ఆర్ 2 categories, బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. పెనిన్సులర్ ప్లాట్యూ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సార్ వాట్ ఆర్ దే సార్ అంటే దే ఆర్ one is Deccan Plateau, one is Deccan Plateau, one is Deccan Plateau, Deccan పీఠభూమి, Deccan Plateau. Number 2 is Malwa Plateau, Malwa. One is Deccan Plateau, number 2 is Malwa Plateau అంటున్నామండి. One is Deccan Plateau, number 2 is Malwa Plateau. ఓకే, 1 is Deccan Plateau, number 2 is Malwa Plateau అని ఇలా 2 categoriesగా. ఈ దక్కన్ ప్లాట్యూ అనేది ఎలాంటిది సార్ అంటే ఇక్కడ చూడండి దక్కన్ ప్లాట్యూ. ఓకే, దక్కన్ ప్లాట్యూ ఎలా ఉంటుందో ఒకసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఆ దక్కన్ ప్లాట్యూ ఇట్ లుక్స్ లైక్ ఏ రివర్స్ ట్రయాంగిల్, అవునా కాదా? తిరగబడిన త్రిభుజాకారంలో ఉంటుంది ఇది. ఇట్ లుక్స్ లైక్ ఏ రివర్స్ ట్రయాంగిల్, రివర్స్ ట్రయాంగిల్, తిరగబడిన త్రిభుజాకారంలో ఉంది ఇది. రివర్స్ ట్రయాంగిల్ అంటే తిరగబడిన త్రిభుజాకారంలో ఉంటుంది. రివర్స్ ట్రయాంగిల్ తిరగబడిన త్రిభుజాకారంలో ఉంది. మరి లొకేషన్ ఎక్కడ సార్ అంటే ఇట్ ఈజ్ లొకేటెడ్ సౌత్ ఆఫ్ నర్మదా రివర్, సౌత్ ఆఫ్ నర్మదా రివర్. ఈ నర్మదా రివర్ వచ్చేసి ఇలా ఫ్లో అవుతుంటే ఈ నర్మదా నదికి ఎక్కడుంది సార్? ఇది సదరన్ పార్ట్లో ఉంటుంది. ఇది ఎన్ స్టాండ్స్ ఫర్ నర్మదా రివర్. ఈ నర్మదా నదికి దక్షిణ భాగంలో ఉంది. ఇది ఏ ఆకారంలో ఉంది మా? ఇది రివర్స్ ట్రయాంగిల్, తిరగబడిన త్రిభుజాకారంలో ఉంటుంది. రివర్స్ ట్రయాంగిల్, సౌత్ ఆఫ్ నర్మదా రివర్ రివర్స్ ట్రయాంగిల్లో ఉంది. ఇది వచ్చేసి ఎలాంటిది సార్ అంటే ఓల్డెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్, ఓల్డెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతి పురాతనమైన పీఠభూమి. ఓల్డెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతి పురాతనమైన పీఠభూమి. ఓల్డెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్, వన్ ఇస్ ఓల్డెస్ట్ ప్లాట్యూ అండి ఇది. ఇది ఎలా స్లోప్ అయి ఉంది అంటే ఇట్ స్లోప్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్, ఆగ్నేయ భాగానికి వాలి ఉంది.
ఇట్ స్లోప్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్, ఆగ్నేయ భాగానికి వాలి ఉంది. ఎలా వాలి ఉంది అమ్మా? ఇట్ స్లోప్స్, ఇట్ ఇంక్లైన్ అంటే వంగటం. ఇట్ ఇంక్లైన్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ భాగానికి ఇటువైపు వాలి ఉంది. దట్స్ వై సెవెరల్ రివర్స్ ఇన్ దక్కన్ ప్లాట్యూ, సెవెరల్ రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ త్రూ దక్కన్ ప్లాట్యూ. దక్కన్ ప్లాట్యూ గుండా ప్రవహించే నదులు మీకు అందరికీ తెలుసు. సో మెనీ రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ త్రూ దక్కన్ ప్లాట్యూ. ఎగ్జాంపుల్ గోదావరి అండ్ కృష్ణ, మెయిన్ రివర్స్. ఓకే, వన్ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ. గోదావరి అండ్ కృష్ణ రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ త్రూ దక్కన్ ప్లాట్యూ. దక్కన్ పీఠభూమి గుండానే ఫ్లో అవుతాయి గోదావరి అండ్ కృష్ణ రివర్స్. ఎలా ఫ్లో అవుతున్నాయి? ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్, ఆగ్నేయ భాగానికి ఫ్లో అవుతున్నాయి. చూడండి ఎందుకు ఫ్లో అవుతున్నాయి మా, చెప్పండి మా మీరు. స్రవంతి, శ్రావ్యనా, సాత్విక ఎందుకు మా అలా ఫ్లో అవుతున్నాయి? వై దీస్ రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ త్రూ సౌత్ ఈస్ట్ అంటే ద దక్కన్ ప్లాట్యూ ఇన్క్లైన్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్, ఆగ్నేయ భాగానికి వాలి ఉండటం వల్ల రివర్స్ అన్నీ కూడా అలా ఫ్లో అవుతున్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దక్కన్ ప్లాట్యూ ఈజ్ మేడప్ ఆఫ్, రాసుకోండి, వేటి చేత ఏర్పడి ఉంది దక్కన్ ప్లాట్యూ అంటే ద దక్కన్ ప్లాట్యూ ఈజ్ కంపోజ్డ్ విత్, the Deccan Plateau is composed with, the Deccan Plateau is composed with, వేటి చేత ఏర్పడి ఉంది దక్కన్ ప్లాట్యూ? The Deccan Plateau is composed with what kind of, Deccan Plateau is composed with what kind of fossils, ఏ శిలల చేత ఏర్పడి ఉంది? Deccan Plateau is composed with, one is basalt or igneous, metamorphic, next one quartz. Okay, basalt or igneous, metamorphic, quartz and Archean rocks, ఆర్కియన్ శిలల చేత ఏర్పడింది. ఇవన్నీ కూడా ద దక్కన్ ప్లాట్యూ ఈజ్ కంపోజ్డ్ విత్ బసాల్ట్ ఆర్ ఇగ్నియస్, నెక్స్ట్ వన్ మెటామార్పిక్, క్వార్ట్జ్ అండ్ ఆర్కియన్ రాక్ చేత ఏర్పడి ఉంది దక్కన్ ప్లాట్యూ. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.